ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదం తెలిపిన సందర్భంగా ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవంతో భారీ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాజధాని పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు ఇదే చెంపదెబ్బ లాంటిదని తీవ్రంగా విమర్శించారు. 3 రాజధానుల అంశంతో ప్రజలను మభ్యపెట్టి అమరావతికి అభివృద్ధిని అడ్డుకుని రైతులను ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తూ టీడీపీ ఇన్ఛార్జ్ జరీక్షన్ బాబు ఆధ్వర్యంలో కూటమి నాయకులు బాణసంచా కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, ఎన్టీ రామారావు మరియు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ జరీక్షన్ బాబు మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రజల ఆకాంక్ష అని, అయితే వైసీపీ ప్రభుత్వం ఈ ఆకాంక్షలను విస్మరించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుందని విమర్శించారు. న్యాయస్థానాల తీర్పులు మరియు పార్లమెంట్ చట్టబద్ధత ఈ విషయంపై తుది నిర్ణయాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. రైతులను మోసం చేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీకి ప్రజలే గుణపాఠం చెప్పారని తెలిపారు. అమరావతి రాజధానిగా కొనసాగడమే రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేస్తోందని, అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ మళ్లీ ముందుకు సాగుతోందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.